హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఎన్నో అంశాలు ఎప్పటికప్పుడు ఓకే టీవీ ప్రస్తావిస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నాము. అండ్ ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి, మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అయితే నిన్న సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఏ విషయంలో? అసెంబ్లీలో ఏవైతే బిల్స్ ఉన్నాయో, అసెంబ్లీలో అందరూ ఆమోద ముద్ర తెలిపినటువంటి బిల్లులను గవర్నరు ఆపడము చట్టవిరుద్ధ నేరం, రాజ్యాంగానికి విరుద్ధం. సో ఎటువంటి బిల్స్ కూడా గవర్నర్ ఆపడానికి వీలేదు. ఎందుకంటే అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ బిల్ పెట్టిన తర్వాత అందరూ ఆమోదం తెలిపినాకనే అది చర్చనీయాంశంగా మారుతుంది. కాబట్టి సో డెఫినెట్గా ఇంత టైం తీసుకోవద్దు అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం, చట్టం ముందు అందరూ సమానమే, అది ఎవరైనా అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేయడం జరిగింది అండ్ బెంచ్ మీద. సో ఇది చాలా మంచి విషయం. అండ్ రీసెంట్గా మనం చూసినట్టయితే తెలంగాణలో కూడా ఈ 42% రిజర్వేషన్ బిల్ అసెంబ్లీలో ఆమోదముద్ర తెలపడం జరిగింది. సో ఈ అసెంబ్లీలో ఆమోదముద్ర తెలిపిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉంది? అది గవర్నర్ చేతిలో ఉంది. అంటే ఒక అసెంబ్లీలో ఆమోదముద్ర తెలిపినటువంటి 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో, గవర్నర్ ఎందుకు ఆమోదముద్ర తెలపట్లేదు అనేది కూడా ఒక కీలక క్వశ్చన్ అని మనం చెప్పుకోవాలి. సో దానికి పంచాయతీ ఎన్నికలకు కూడా మళ్ళీ ముడిపడి ఉన్నది. సో గవర్నర్ ఎందుకు ఆమోదముద్ర తెలపట్లే? ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు వెళ్ళారు, ఢిల్లీలో ధర్నాలు చేయడం జరిగింది, చేయడం జరిగింది. ఒకవేళ గవర్నర్ ఆమోదముద్ర తెలపకపోతే బీజేపీ నష్టం కావాలని, బీజేపీకి పేరు పోతుంది అని చెప్పి కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే సరే, ఇది అఫీషియలా అనఫీషియలా పక్కన పెడితే అసెంబ్లీలో ఆమోదముద్ర తెలిపిన తర్వాత గవర్నర్ ఎందుకు ఇంత వెయిట్ చేస్తున్నాడు అనేది క్వశ్చన్ మార్క్. బట్ చూద్దాం, వేచి చూద్దాం. మరి అతి త్వరలో గవర్నర్ కూడా ప్రొసీడ్ అని చెప్పి సంతకం పెట్టే మంచి సందర్భం రాబోతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం గవర్నర్లు ఏ బిల్స్ కూడా ఆపడానికి వీల్లేదు. దట్టు అసెంబ్లీలో ఎవరైతే ఆమోదముద్ర తెలుపుతారో, ఒక బిల్ అనుకొని ఆమోదముద్ర తెలిపి బిల్ పాస్ చేస్తారో వాటి మీద ఖచ్చితంగా గవర్నర్ సంతకం పెట్టాల్సిందే. దాన్ని కాదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే, అంటే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు దాంట్లో చర్చ పెట్టి ఈ బిల్లుకి మేము తెలుపుతున్నామని చెప్పి మరి తీసుకొచ్చినప్పుడు గవర్నర్ ఆపేస్తే ఎట్లా? సో నాట్ ఓన్లీ మన రాష్ట్ర గవర్నరే కాదు, సో చాలామంది గవర్నర్స్ కూడా ఇదే పరిస్థితిలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని బిల్స్ ఆపే పరిస్థితి ఏర్పడ్డది. మనం తమిళనాడు చూసినట్టయితే తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి. సో సుప్రీంకోర్టు ధర్మాసనం కామన్గా ఈ బిల్స్ గురించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు తక్షణమే చట్టం ముందు అందరూ సమానమే, సో తక్షణమే బిల్స్ పాస్ చేయాలి అని కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నిన్న. అండ్ మరి ఈ విధంగానైనా మరి ఏం జరుగుతుందో మనం చూద్దాము. అంతేకాదు సో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ మధ్య కోర్ట్స్లో మన హైకోర్టు, అంటే రాష్ట్ర హైకోర్టు కావచ్చు అండ్ అలాగే సుప్రీంకోర్టు కావచ్చు, మంచి తీర్పులు ఇస్తున్నాయి, మంచి తీర్పులు ఇస్తూ ఉన్నారు. సో ఏంటా తీర్పులు? రీసెంట్గా ఒకానొక కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదేంటా తీర్పు అంటే, ఈ జర్నలిస్ట్ని దూషించిన, ఒక జర్నలిస్ట్ని కొట్టిన, ఒక థ్రెటనింగ్ చేసిన, బ్యాడ్ లాంగ్వేజ్తో దూషించిన, వాళ్ళని కించపరిచిన 50,000 జరిమానా అండ్ జైలు శిక్ష వచ్చేసి ఒకసారి చూద్దాము. ఇండియన్ తెలుగు టీవీ చూసినట్టయితే జర్నలిస్టులను తిట్టిన, బెదిరించిన 50,000 జరిమానా మరియు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షనట. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు. దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు పాత్రికేయులను బెదిరించిన, తిట్టిన లేదా కొట్టిన 50,000 జరిమానా మరియు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షకు వారు అర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలువురు జర్నలిస్టులు తమ వృత్తిపరంగా ఎలాంటి భయ ఆందోళనకు గురి కాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు
ఈ తీర్పును ఆహ్వానించారు. అలాగే రాజకీయ నాయకుల నుండి ఒక్కింత రక్షణగా సుప్రీంకోర్టు వారి ఈ తీర్పు ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సో ఇది చాలా మంచి పరిణామము. ఎందుకంటే వాస్తవాలను వెలికి తీసేటువంటి జర్నలిస్టులు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చాలామంది అంటారు జర్నలిస్టులు అంటే చులకన అయిపోయింది, అదైపోయింది, ఒకప్పుడు ఉండే గౌరవం ఇప్పుడు లేదు అంటే. సో నేను డిఫరెన్స్ చెప్తా. ఇప్పుడు ఒక 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 వ్యవస్థలో ఒక సంస్థలో కొంతమంది నీతి నిజాయితీ గల జర్నలిస్టులు పనిచేస్తారు. అది వార్తాపత్రిక కావచ్చు, లేకపోతే శాటిలైట్ మీడియా కావచ్చు. సంస్థ ఎవరి చేతిలో ఉంటుందండి? వాళ్ళ ఓనర్లు ఎట్లా చెప్తే అట్లా ఈ జర్నలిస్టులు వినాలి. వాస్తవాలని వెలికి తీసేటువంటి సోకాల్డ్ కొంతమంది జర్నలిస్టులు కష్టపడి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిన తర్వాత ఆ వార్తను ఆ ఛానల్లో కానీ ఆ వార్తాపత్రికలో కానీ రాయాలి అనే కోరిక ఉన్నప్పుడు దాన్ని రాద్దామని ప్రెస్కి ఇచ్చినా ఏమైనా ఇచ్చినా వాళ్ళ యాజమాన్యానికి ఇచ్చినా ఏం చేస్తారు? దాన్ని అమ్మేసుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు జర్నలిస్టులు ఇంత కష్టపడి ఇది చేస్తే యాజమాన్యం దీన్ని అమ్మేసుకుంటుందా? ప్రాబ్లం అంతా ఎక్కడున్నాయి? యాజమాన్యాల దగ్గర ఉంది. అండ్ ఇంకొంతమంది ఉంటారు యాజమాన్యాలకు తెలియకుండానే సగానికి సగం డబ్బులు నొక్కేసేటువంటి చాలామంది కూడా ఉంటారు. కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడట్లే. కానీ దీని మధ్యలో సఫర్ అయ్యేది నీతి నిజాయితీ గల జర్నలిస్టులు లేరా శ్రావ్య అంటే బరాబర్ ఉన్నారు. కానీ వాళ్ళ శక్తిని, వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ టాలెంట్ని సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి ఓకే అన్న భావన ఉన్నవాళ్ళేనండి జర్నలిజం చేసేది. నేను ఎక్స్క్లూజివ్గా దీంట్లో రావాలి, నేను ఏదైనా మాట్లాడి గలమెత్తి ప్రశ్నించాలి, నా వార్త కొంతమంది భవిష్యత్తున మార్చాలి అనుకున్న వాళ్ళే, ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే దీంట్లోకి వస్తారు. ఇంకొంతమంది డబ్బులే ప్రధాన ఎజెండా, పైసలు సంపాదించుకోవాలి, విల్లాలు కొనుక్కోవాలి, కొంతమంది ఉన్నారు కదా సంపాదించుకోవాలి అని చెప్తారు. ఒక పెద్ద శాటిలైట్ మీడియాలో ఒక సాదాసీదా రిపోర్టర్కి 3 విల్లాలు ఉన్నాయి, బెంజ్ కారు ఉంది. సో ఎట్లా సాధ్యం అంటే వారి దగ్గర ఆన్సర్ ఉండదు. ఎట్లా సాధ్యమైంది నీకు? సో ఇటు వాళ్ళు కేటీఆర్ దగ్గర పైసలు తీసుకుంటారు, ఇటు రేవంత్ దగ్గర పైసలు తీసుకుంటారు, ఇక్కడ చెప్పుకుంటూ పబ్బాలు గడిపించుకుంటారు. సో ఇటువంటి జర్నలిస్టుల గురించి నేను మాట్లాడను. కానీ నీతి నిజాయితీ ప్రధాన ఆయుధంగా ఉండేటువంటి జర్నలిస్టులు ఇప్పటికీ కూడా ఉన్నారు మన సమాజంలో. కానీ వాళ్ళని బతకనివ్వదు. యాజమాన్యాలు వాళ్ళని తొక్కి పెడతాయి. అరే నువ్వు తెచ్చిన వార్త మాకు ఏ రకంగా ఉపయోగపడతాయి అని. కానీ దానికి ఎవరి పేరు పోతుందండి? సోకాల్డ్ జర్నలిస్ట్ అని అంటారు. అంతేగాని ఆ యాజమాన్యంలో పనిచేసినటువంటి ఆ చైర్మన్లను ఎందుకు అనరు? ఎడిటర్స్ని ఎందుకు అనరు? సో ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఒక ఎంప్లాయీగానే ఉండిపోవాలి తప్ప వాళ్ళని కాదని ఏం చేయడానికి ఉండదు కదా. సో దయచేసి జర్నలిస్టులని గౌరవించండి. పైకి అనుకున్నంత ఈజీ కాదు. సో వెనకాల ఎన్నో రకాల ప్రెషర్స్ ఉంటాయి, దాన్ని తట్టుకొని తలబడాలి. అండ్ ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. బట్ దీంట్లో ఊరట ఇచ్చినట్టు మరి సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. ఏమని అంటే 50,000 జరిమానా, జర్నలిస్టులను థ్రెటన్ చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష. సో మరి ఇటువంటివి ఎవరికైనా కావాలనుకుంటే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సత్యమేవ జయతే, సేవ్ జర్నలిజం.